మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆశ్చర్యకరుడైన దేవుడు, అద్భుత కార్యములను జరిగించు యేసుక్రీస్తు ప్రభువు మనలను ప్రేమించి మరొక నూతన దినమును మన బ్రతుకుల్లో ఆయన అనుగ్రహించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. ఆ ప్రేమామయుడు ఈ నూతన దినము కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని యొక్క వాగ్దానము. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. మరియు యెహోషువ, యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు చెప్పెను. దేవుడైన యెహోవా ప్రజల మధ్యన అద్భుత కార్యములను చేసే గొప్ప దేవుడు. అక్కడో ఇక్కడో ఎక్కడో కాదండి, మన మధ్యనే, మన కుటుంబం మధ్యనే, మన సంఘంలోనే, మన సమాజంలోనే, మన మధ్యనే అద్భుత కార్యములు చేసే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. దేవుని వాగ్దానములు ఎప్పుడున్నా ఎక్కడున్నా అవి నెరవేరాలి అని అంటే ఒక ఆజ్ఞతో కూడిన ఒక కార్యము మనం చేయాలి. మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటే మన మధ్యన అద్భుతాలు చేసే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. 40 సంవత్సరములు వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తరువాత అరణ్య యాత్రలో నడిచి ఇక కనానులో అడుగు పెడతారు అనగా వారికి ఎదురుగా యోర్దాను నది ఉంది. ఆ యోర్దాను నది ఆ ఒడ్డు మీద నుంచి, అది ప్రవాహము ఒడ్డు మీద నుంచి శరవేగముగా ప్రవహించుచుండగా ఇజ్రాయేలీయులు కనానులోనికి వెళ్ళడానికి ఒక అద్భుతం కావాలి. అప్పుడు యెహోషువ ఇజ్రాయేలు ప్రజలు చూసి అంటారు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుంటే దేవుడు ఇక్కడ అద్భుతాన్ని చేస్తారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ దినాన్న నీతోనే మాట్లాడుతున్నాడు. నీకు ఒక అద్భుతం అవసరం అయ్యింది. నువ్వున్న పరిస్థితులలో ఆ చిక్కులను, ఆ సమస్యలను, ఆ నష్టాలను, ఆ శాపాలను నువ్వు దాటాలి అని అంటే నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలి. ఆ అద్భుతం జరగాలి అని అంటే నీవు దేవుని ఎదుట నిన్ను నీవు పరిశుద్ధపరచుకుంటే నీ పక్షమున అద్భుతములు చేసే అద్భుతకరుడైన దేవుడు మన పక్షాన ఉన్నారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ఉంటుంది కదా, యేసుక్రీస్తు ప్రభు ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడైన దేవుడు, వండర్ఫుల్ అని రాయబడి ఉంటుంది. అక్కడ అద్భుతములు చేసే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. నువ్వు పరిశుద్ధపరుచుకుంటే చాలు. నీ ఎదురుగుండా యోర్దానున్నా, నీ ఎదురుగుండా శత్రువు ఉన్నా, నీ ఎదురుగా కొండంత సమస్య ఉన్నా నువ్వు పరిశుద్ధపరుచుకో. ఆయన పక్షమున నిలబడు. ఆయన నీ పక్షాన ఉండి అద్భుతములను అవలీలగా చేయగలిగిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. కొంతకాలం క్రితం వార్తాపత్రికల్లో వచ్చిన వార్త, విశ్వాస మాలిక విచిత్రాల చుట్ట, పరిశుద్ధ బైబిలు గ్రంథపు చుట్ట. అన్యులు సహితం విచిత్రాల పుట్ట అని పరిశుద్ధ గ్రంథాన్ని నమ్ముతుండగా, అద్భుతాలు పుట్ట పరిశుద్ధ గ్రంథమని వారు నమ్ముతుండగా, యేసయ్యను నమ్ముకుందాం, యేసయ్య మీద ఆధారపడదాం, మనల్ని మనం పరిశుద్ధపరచుకుందాం. అద్భుతాలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆలస్యం నీదే. నువ్వు ఎంత త్వరగా దేవుని మీద ఆధారపడతావో. మన దేవుడు ఎల్లప్పుడూ పాత నిబంధన కాలము కాదు, క్రొత్త నిబంధన కాలం కాదు, ఎల్లప్పుడూ ఎప్పుడు రాత్రనక పగలనక కునుకక నిద్రపోక తన ప్రజల పక్షమున అద్భుతములను, భీకర కార్యములను చేసి వారిని తలగా ఉంచే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. యెహోవా మీ మధ్యన అద్భుతములు చేయును. దేవుడు నీ మధ్యన అద్భుతం చేయటానికి ఈ దినాన్న ఈ వాగ్దానంతో నిన్ను ఎదుర్కొంటున్నాడు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో మిత్రమా. ఆశీర్వాదం నీదే, అద్భుతం నీదే. పరిశుద్ధపరచుకో దేవుని దగ్గర. దేవునికి లోబడు. ఆయన మాట వినడానికి ఇష్టపడు. ఆయనతో నడవటానికి ఇష్టపడు. అద్భుతాలు నీ సొంతం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. దేవుని కృప
మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.